హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? ఓకే. ఇవాళ సహజమైన కథలో ఫ్రెండ్షిప్ గురించి ఒక కథ చెప్పేసుకుందాం. ఉమ్, ఓకేనా? రెడీనా? అనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు అన్నీ ఉంటాయి కదా. ఇవాళ మనం చెప్పుకునేది ఒక డేగ కథ అనమాట. డేగ అంటే హాక్. డేగ, గ్రద్ద, రాబందు ఇలాంటివన్నీ కూడా మనకి ఇంచుమించుగా ఒకలానే అనిపిస్తాయి, కానీ అవి కూడా డిఫరెంట్ అన్నమాట. అయితే ఈ డేగ ఉంది కదా, అది మగదనమాట. ఉమ్, అది ఎవరితో కలిసేది కాదు. ఒక్కటే దాని పని ఏంటో అది. పొద్దునే లేచినట్టు చక్కగా హాయిగా ఆకాశంలో అలా ఎగరడం, ఏమన్నా గింజలు పప్పులు ఏరుకోవడం, లేకపోతే పురుగులను పట్టుకోవడం, తినడం. తన మానాన్ని తను ఉండేది. ఎవరితో పెద్దగా పలకరించేది కాదు, మాట్లాడేది కాదు. అయితే ఆ అడవిలోకి ఒక ఆడడేగ వచ్చింది. దాన్ని చూడంగానే ఈ డేగకి ఏమనిపించింది? అబ్బా, మేమిద్దరం కలిసి ఉంటే బాగుండు, హ్యాపీగా ఉంటాము. అదే మనం మనుషులమైతే పెళ్లి చేసుకోవడం అంటాం కదా, సో అలా అనుకుందనమాట. కలిసి ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి అనేసి ఈ డేగ వెళ్ళి మన ఇద్దరం కలిసి ఉందామా, హ్యాపీగా ఉందామా, అంటే మన భాషలో పెళ్లి చేసుకుందామా, చక్కగా గూడు కట్టుకుందామా, అవన్నీ అడిగిందనమాట. అడిగేసరికి ఆ ఆడడేగంది, మరి నీకు ఫ్రెండ్స్ ఉన్నారా అంది. నాకెవరు లేరు, నేను ఎవరితో మాట్లాడను అంది. నువ్వు ఎవరైనా ఫ్రెండ్స్ని సంపాదించుకో, అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మనం కలిసి ఉండడానికి ఒప్పుకుంటాను అందనమాట. అనేసరికి ఈ మగడగెళ్ళి ఒక తాబేలుని అడిగింది. తాబేలు తాబేలు నాతో స్నేహం చేస్తావా అంటే, ఓ తప్పకుండా అంది. సరే అని చెప్పి మళ్ళీ ఒక గ్రద్ద కనిపించింది. గ్రద్దని అడిగింది, గ్రద్ద గ్రద్ద నాతో స్నేహం చేస్తావా అని అడిగితే గ్రద్ద ఏముంది, ఓకే తప్పకుండా అలాగే అంది. అలాగే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అడవిలో సింహం కనిపించింది. సింహాన్ని అడిగింది, సింహం సింహం నాతో స్నేహం చేస్తావా అంటే, ఓ తప్పకుండా. అయ్యేసరికి వచ్చి వాళ్ళు ముగ్గురు నాతో స్నేహం చేస్తానన్నారు అని చెప్పి ఈ ఆడడేగకి చెప్పిందనమాట. ఆడడేగ సరే అని చెప్పి సంతోషంగా పెళ్ళికి ఒప్పుకుంది. సో ఇద్దరు చక్కగా ఒక గూడు కట్టుకొని హ్యాపీగా ఉంటూ ఉంటే వాళ్ళకి పిల్లలు అంటే గుడ్లు పెట్టాయి, గుడ్లని పొదిగాయి. ఆ గుడ్లలోంచి బుజ్జి బుజ్జి పిల్లలు వచ్చాయి. ఏం పిల్లలు? డేగ పిల్లలు అనమాట. అయితే ఒకరోజు ఆ అడవిలోకి ఇద్దరు వేటగాళ్ళు వచ్చారు. వేటగాళ్ళు వచ్చి అంతా వెతికారే, ఎక్కడ ఒక్క జంతువు కూడా దొరకలేదు వాళ్ళ వేటకి. అయ్యేసరికి వాళ్ళు ఏం చేశారు, కరెక్ట్గా మన డేగ ఫ్యామిలీ ఉంది చూసారా, ఆ చెట్టు కిందకే వచ్చి సాయంత్రం చీకటి అయింది కదా అని చెప్పేసి కూర్చుండిపోయారనమాట. వాళ్ళకి ఇంకా చీకటి అయిపోయింది, ఏం దొరకలేదు, చలేస్తుంది అని చెప్పి చిన్నగా చితుకులు అంటే చిన్న చిన్న పుల్లలన్నీ ఏరి నిప్పు చేశారు అక్కడ. అయితే ఆ నిప్పు ఏమైంది, కొంచెం 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 పొగ రావడం మొదలుపెట్టి కరెక్ట్గా మన డాగ ఫ్యామిలీ ఉంది చూసారా, ఆ ఏమంటాము పక్షిగూడు, ఆ పక్షిగూడు దగ్గరికి ఈ పొగ వేడి వెళ్ళాయి అన్నమాట. దాంతో ఆ పిల్లలు ఏం చేసాయి, పాపం వేడికి తట్టుకోలేక కిచకిచ కిచకిచకిచామని ఏడుపు మొదలుపెట్టాయి. వెంటనే ఈ దొంగలిద్దరూ, ఈ దొంగలు కాదు వాళ్ళు వేటగాళ్ళు, ఆ వేటగాళ్ళు ఇద్దరు విన్నారు ఈ సౌండ్. ఓ, ఈ చెట్టు మీద ఏవో పిట్టలున్నాయి, ఈ నిప్పుల్లో కాల్చుకుని తింటే మంచి రుచిగా ఉంటాయి అని చెప్పేసి ఒకడు గబగబా చెట్టు ఎక్కబోయాడు ఆ నిప్పు వెలుగులో అన్నమాట. అయ్యేసరికి వెంటనే ఈ ఆడడేగ ఏమంది, నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్స్ని పిలుచుకురా అంది. ఫ్రెండ్స్ని పిలుచుకురా అంటే ఫస్ట్ ఆడడేగ వెళ్ళేసరికి గ్రద్ద కనిపించింది. ఆ గ్రద్ద, నేను వస్తున్నా, పద పద, నీకేం భయం లేదు, నీ పిల్లల్ని నేను రక్షిస్తాను అని చెప్పి ఆ పక్కనే ఉన్న చెరువులో ఇలా మునిగి రెక్కలంతా తడి చేసేసుకుని వచ్చి ఆ నిప్పు మీద నీళ్లు చల్లేయడం. ఏమవుతుంది, ఆ నిప్పు ఆరిపోతే పిల్లలకి వేడి తగ్గుతుంది, తర్వాత చీకటి అయిపోతుంది, ఈ వేటగాళ్ళకి ఏమీ కనపడదన్నమాట. సో పాపం ఈ గ్రద్ద 4-5 సార్లు అలాగే రెక్కలు తడుపుకొచ్చింది, ఆ మంట ఆర్పేసి చేసింది. సరే కొంచెం సేపటికి పాపం గ్రద్ద అలసిపోయినట్టుంది, మంట కూడా ఆరిపోయింది.
ఈ వేటగాళ్ళకి ఏమీ కనపడక ఇంకా కామ్గా కూర్చున్నారు. మళ్ళీ కాసేపటికి వాళ్ళకి ఆకలేస్తుంది, పైన పిట్టలు ఉన్నాయని తెలిసింది కదా వేటగాళ్ళకి. మళ్ళీ చిన్నగా మళ్ళీ నిప్పు తయారు చేశారు. ఈసారి ఏం చేసింది మగ డేగ వెళ్ళి తాబేలుని పిలుచుకొచ్చింది. తాబేలుని పిలుచుకొచ్చేసరికి వీళ్ళు ఈ తాబేలుని చూసేసరికి, ఊరిని తాబేలు చాలా పెద్దగా ఉంది, ఈ బుజ్జి పిట్టల్ని తినేదేంటి, ఫస్ట్ ఈ తాబేలుని పట్టుకున్నాం అనుకో అని వాళ్ళ భుజాల మీద తలకి ఉన్న టవల్స్ తీసి ఆ తాబేలు కాళ్ళకేసి కట్టారు. తాబేలు ఏం చిన్నదనుకున్నారా, చాలా పెద్దదనమాట. అయ్యేసరికి అదే వీళ్ళిద్దరిని సగం దూరం దాకా లాక్కెళ్ళిపోయింది. ఎక్కడికి, పక్కనే చెరువు ఉందనుకున్నాం కదా, ఆ చెరువులోకి. అయ్యో అనుకుంటూ వీళ్ళిద్దరూ ఆ టవల్స్ అక్కడే వదిలేసి తాబేలుని వదిలేసి మళ్ళీ కుయ్యో మొర్రో అనుకుంటూ వచ్చి చెట్టు కింద కూర్చున్నారు. మళ్ళీ మళ్ళీ నిప్పు చేశారు కదా, కొంచెం వెలుగుందనమాట. ఆ వెలుగును కూడా మళ్ళీ గ్రద్ద రెక్కలు తడుపుకుని వచ్చి మళ్ళీ ఆర్పేసింది. వీళ్ళకి ఇంకా ఓర్ని ఏంటి ఇలా నీళ్లు పడుతున్నాయి, ఇటు చూస్తే గ్రద్ద, అటు చూస్తే డేగ, ఇటు చూస్తే తాబేలు, మనకి ఏదీ దొరకలేదు అని చెప్పి పట్టుదలగా ఆ చీకట్లోనే మళ్ళీ నిప్పు పెట్టారు అక్కడ. ఈలోపు ఈ తాబేలు ఆ టవల్స్ అవి కట్టేసి ఉంది కదా, స్పీడ్గా నడవలేదు కదా, ఇంకా అందుకు నీ ఆడడేగంది, వెళ్ళు వెళ్ళు నువ్వు ఇంకో ఫ్రెండ్ని పిలుచుకురా, మీ మూడో ఫ్రెండ్ ఉన్నాడుగా అంది. మూడో ఫ్రెండ్ ఎవర్రా పిల్లలు, సింహం. అయితే సింహం అంది, ఏంటి మన అడవిలోకి ఎవరో వచ్చి నా ఫ్రెండ్ పిల్లల్ని హింసించడమా, నేను ఊరుకోను అని చెప్పి పెద్దగా గర్జిస్తూ వచ్చింది. వచ్చేసరికి ఇంకేముంది, ఈ వేటగాళ్ళకి పిచ్చి భయం వేసేసింది. గుండె గుబేల్మంది అనమాట. ఒక్క పరుగు చీకట్లోనే మొదలుపెట్టారు. ఎటు వెళ్తున్నారో తెలియలేదు. వెళ్ళి కొంచెం దూరం పరిగెత్తి పక్కనే ఉన్న చెరువులో బుడింగమని పడిపోయారు. అయితే అప్పటికి మొత్తం ఓకే కదా, ఇంకెవరు ఈ పిట్టల్ని ఈ చిన్న పిల్లల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు కదా, అంతా హ్యాపీయే కదా. అప్పుడు ఈ మగడే గందనమాట, ఓహో నువ్వు అందుకేనా మనం పెళ్లి చేసుకుందాము, గూడు కట్టుకుందాము, చక్కగా పిల్లల్ని కందాము అంటుంటే ఫ్రెండ్స్ కావాలన్నావు. ఇలాంటి అపాయాలు వచ్చినప్పుడు స్నేహితులుంటే సహాయం చేస్తారనా, అందుకేనా మనం అందరితో కలిసిమెలిసి ఉండాలి, ఇప్పుడు అర్థమైంది నాకు అందనమాట. అంటే అప్పుడు ఆడడే అందనమాట, సంతోషంలో కానీ దుఃఖంలో కానీ మంచి ఫ్రెండ్స్ ఉన్నారనుకో చక్కగా సాయం చేస్తారు అని చెప్పేసి ఈ నెక్స్ట్ డే ఏం చేశాయి, గద్దని, తాబేల్ని, సింహాల్ని మీకు మంచి విందిస్తాము, మంచి పార్టీ చేసుకుందాము, మా పిల్లలు, మేము, మీరు అందరూ కలిసి అని చెప్పేసి ఆ నెక్స్ట్ డే మంచి పార్టీ ఏర్పాటు చేసుకుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఎంజాయ్ చేశాయన్నమాట. సో పిల్లలు మనకి మనసులో మాట చెప్పుకోవడానికి కానీ, ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, ఏదైనా సంతోషం వచ్చినప్పుడు కానీ షేర్ చేసుకోవడానికి ఒకళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కావాలి. అలా అని చెప్పి ఇంతమంది ఫ్రెండ్స్ని పోగేసి చదవకుండా తర్వాత ఏమో అటు ఇటు పిచ్చిగా తిరిగి డబ్బులు వేస్ట్ చేసి అలా కాదనమాట. మంచి స్నేహితుడు ఒక్కడున్నా చాలన్నమాట. పిల్లలు మీరు కూడా అందరితో కలిసిమెలిసి మంచి స్నేహితులను ఎన్నుకుని సంతోషంగా ఉంటారు కదా, ఓకేనా. మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ కనులు.